శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుని ఆలయంలో దొంగలు పడ్డారు. ఈ దొంగలు బయట నుంచి రాలేదు. అక్కడి అధికారుల అండతో దళారులే దేవుడి సొత్తును దోచుకుంటున్నారు. వెండి ధరకు రెక్కలు రావడంతో కేటుగాళ్ల దృష్టి రాహుకేతు పూజలకు ఇచ్చే వెండి నాగపడగలపై పడింది. పూజ కోసం 500 రూపాయలతో టికెట్ కొంటే ఆలయంలో ఇచ్చే నాగపడగల విలువ 1500 వరకు ఉంటుంది. దీంతో దళారులు పెద్ద సంఖ్యలో టికెట్స్ కొనుగోలు చేసి వెండి నాగపడగల్ని దొడ్డిదారిలో తీసుకెళ్లి అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. అసలేం జరిగిందో చూద్దాం. దక్షిణ కాశీగా ప్రఖ్యాతిగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో రాహుకేతు పూజలు చేయించుకొని గ్రహ దోషాలు తొలగించుకునేందుకు దేశం నలుమూలల నుంచి నిత్యం వేల మంది భక్తులు వస్తూ ఉంటారు. రాహుకేతువుల పూజకు టికెట్లు కొన్నవారికి ఆలయంలో ఇచ్చే వెండి నాగపడగలకు రెక్కలొచ్చాయి. బహిరంగ మార్కెట్లో వెండి ధరలు దగదగా మెరుస్తుండటంతో దళారులు ఆలయంలోని అధికారుల అండతో అడ్డదారులు ఎంచుకున్నారు. రాహుకేతు పూజకు 500 రూపాయలతో టికెట్ కొనుగోలు చేస్తే 5 గ్రాముల బరువు ఉండే 2 వెండి నాగపడగలు పూజా సామాగ్రి అందిస్తారు. శ్రీకాళహస్తి దేవస్థానం టన్నుల కొద్దీ వెండిని కరిగించి రాహుకేతు పూజల కోసం ప్రత్యేకంగా నాగపడగల్ని తయారు చేయిస్తోంది. ఇప్పుడు వెండి ధరలు అమాంతంగా పెరిగిపోవడంతో కొందరు దళారులు పూజ కోసం 500 రూపాయల టికెట్లు పెద్ద సంఖ్యలో కొనుగోలు చేసి వెండి నాగపడగల్ని రహస్యంగా తీసుకొని వెళ్లి గుట్టుగా అమ్ముకొని ఒక్కో దానిపై 1000 సంపాదిస్తున్నారు. అయితే ఆలయంలో జరిగే పూజల కంటే గతం కంటే చాలా ఎక్కువగా వెండి నాగపడగలు బయటికి వెళ్లిపోవడాన్ని ఆలయ అధికారులు ఆలస్యంగా గుర్తించారు. ఆలయ నిఘా సెక్యూరిటీ అధికారులు కళ్లు మూసుకోవడంతో కొద్ది రోజుల పాటు దళారులు తమ దోపిడీని యథేచ్ఛగా కొనసాగించారు. వెండి నాగపడగలు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లిపోవడాన్ని ఆలస్యంగా గుర్తించిన అధికారులు బయట కౌంటర్ దగ్గర ఇవ్వకుండా టికెట్ తీసుకుని లోపలికి వచ్చాక వెండి నాగపడగల్ని అందిస్తున్నారు. రాహుకేతు పూజ ముగిసిన తర్వాత మహాశివుని దర్శించుకొని వెనక్కి తిరిగి ఆ వెండి నాగపడగల్ని హుండీలో వేస్తారు. అలా వేస్తే తమ దోషాలు నివృత్తి అవుతాయని భక్తుల విశ్వాసం. శ్రీకాళహస్తి ఆలయంకు వేల టన్నుల వెండి నిల్వలున్నాయి. భక్తుల కోసం తయారు చేయిస్తున్న వెండి నాగపడగలు ఇలా దళారుల పాలు కావటంపై ఆలయ ఈవోతో విచారణ జరిపించాలని కమిషనర్ నిర్ణయించారు. అయితే ఈవో విచారిస్తే నిజాలు బయటికి రావని బయట నుంచి వచ్చే ప్రత్యేక బృందంతో విచారణ జరిపించి వెండి నాగపడగలు దారిబలిన మిస్టరీని ఛేదించాలని శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదనారెడ్డి డిమాండ్ చేశారు. దొంగకి కీ ఇస్తేట దయచేసి కమిషనర్ గారు ఎంక్వైరీ అంటే ఏంది, బయట వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తారు. ఏం జరిగింది, ఎట జరిగింది, ఎన్ని ఆధార్ కార్డులు, మేమేం అడుగుతున్నాం, ఎన్ని ఆధార్ కార్డులు పెట్టారు, ఎన్ని ఫేక్ ఆధార్ కార్డులు, ఎన్ని ఎంతమందికి ఇచ్చారు, ఒక్కొక్క లాడ్జీలో 50-100 ఎట్టబోతున్నాయి, బయట ఎట్టబోతున్నాయి, వీటి మీద సమగ్ర ఎంక్వైరీ జరగాలి. కూటమి పాలనలో జరిగిన వెండి నాగపడగల దోపిడీ ఆలయ చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోతోందని భక్తులు ఆగ్రహిస్తున్నారు. సీసీ కెమెరాల ఫుటేజ్ బయటపెడితే ఆలయంలో జరుగుతున్న మోసాలు, దోపిడీకి సంబంధించిన చాలా విషయాలు బయటకొస్తాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.